హాయ్ ఫ్రూటీ. హాయ్ మినీ. ఏమిటి డల్గా ఉన్నావు? ఏమీ లేదు. పర్లేదులే చెప్పు. నేను రోజు లేటుగా లెగుస్తున్నానని మమ్మీ తిడుతోంది. అవునా, నువ్వు లేటుగా లెగుస్తావా? అంటే నువ్వు నాలాగా లేజియా? అవును, మా మమ్మీ కూడా రోజు లేటుగా లెగుస్తున్నానని నన్ను తిడుతుంది. నేను అంతే, రోజు లేటుగా లెగుస్తాను, ఏం పని చేయను. నేనైతే రోజు ఫోన్ చూడడం, పడుకోవడం అంతే. ఇలా లేజీగా ఉండడం తప్పు, అందుకే మన మమ్మీ డాడీలు తిడుతున్నారు. ఎలాగైనా మనం లేజినెస్ వదిలేయాలా? అవును. హలో పిల్లలు. ఎవరబ్బా పిలిచేది? ఇక్కడ కింద చూడండి పిల్లలు. హే చీమా బ్రో, నువ్వేనా మాట్లాడేది? అవును, నేనే మిమ్మల్ని ఇందాకటి నుండి పిలుస్తున్నాను. నా పేరు యాంటోనీ. ఓ, నువ్వు యాంట్ టోనీయా? యాంట్ టోనీ కాదు, యాంటోనీ. కొంచెం నన్ను ఎత్తుకుంటారా? మీతో విషయం చెప్తాను. సరే చెప్పు బ్రో. మనుషులను సృష్టించిన యేసయ్యే చిన్న జీవులమైన మమ్ము కూడా సృష్టించాడు. మనుషులు కష్టపడి పనిచేయాలని దేవుడు ఉద్దేశించాడు. కానీ మనుషులు సోమరిపోతులు అవుతున్నారు. ఎవరి పని వారు చేయడం లేదు. కానీ మేము మీలాగా కాదు. మేము చాలా చిన్న జీవులం, అయినా కానీ చాలా శ్రద్ధగా పనిచేస్తాం, కష్టపడతాం, దేనికైనా ప్రిపేర్డ్గా ఉంటాం, ప్లానింగ్ తో ఉంటాం. ఇంకా చిన్న చీమలమైన మేము చాలా ఐకమత్యంగా ఉంటాం. మేము మనుషులలా కొట్టుకోము, అందరం కలిసిమెలిసి ఉంటాం మరియు చక్కగా టీం వర్క్ చేసుకుంటాం. ఇలా యూనిటీగా ఉండి టీం వర్క్ చేయడం వలన మా పని తొందరగా సులువుగా అవుతుంది. అంతేకాదు, మీరు ఇలా ఉండాలి, అలా చేయాలి అని ఎవరు మమ్మల్ని క్రమశిక్షణలో ఉంచరు. మాకు మేముగా సెల్ఫ్ డిసిప్లిన్ మరియు సెల్ఫ్ మోటివేషన్ కలిగి ఉంటాం. అందుకే దేవుడైన యేసయ్య తన పరిశుద్ధ గ్రంథంలో మా గురించి చాలా గొప్పగా రాయించాడు. మా వద్దకు వచ్చి బుద్ధి తెచ్చుకోండి అని. ఇందాక మీరు మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను. మీరు కూడా బద్ధకాన్ని వదిలి నాలా చురుకుగా ఉంటూ మీ పని మీరే చేసుకోండి, సరేనా? అప్పుడు మిమ్మల్ని చూసి మీ పేరెంట్స్ ఎంత సంతోషిస్తారో దేవుడు కూడా అంతకన్నా ఎక్కువగా సంతోషిస్తాడు. ఒక చీమ బ్రోగా మీ మంచి కోసమే ఇదంతా చెప్తున్నాను, సరేనా? ఇక నన్ను కిందికి దింపితే నేను వెళ్ళి నా పని నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ చీమా బ్రో, బాయ్. దేవుడు సృష్టించిన ఈ చిన్న జీవే ఇంత క్రమశిక్షణతో ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు? అవును, ఈ రోజు నుంచి మనం లేజీనెస్ వదిలేద్దాం. పొద్దున్నే లేద్దాం, మమ్మీకి హెల్ప్ చేద్దాం. అవును, ఇప్పటి నుంచి మన పని మనమే చేసుకుందాం, లేజీనెస్ వదిలేద్దాం. ఈ రోజు నుంచి మేము లేజీనెస్ ని వదిలేస్తున్నాం. మరి మీరు?